హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్ అండ్ బ్లాగ్స్. బ్యాంక్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? రీసెంట్ గా మన ఛానల్లో కూడా ఎస్బీఐ బ్యాంక్ జాబ్స్ అలాగే యూనియన్ బ్యాంక్ జాబ్స్ పోస్ట్ చేశాను. సో దాంతో పాటు ఈ వీడియోలో బ్యాంక్ ఆఫ్ బరోడా జాబ్స్ కూడా పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో చూసాక మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఆలోచిస్తారు? బ్యాంక్ జాబ్స్ పడ్డాయి ప్రిపేర్ అవ్వాలి అని ఆలోచిస్తారు. అంటే మీరు ఎప్పుడు ఈ బ్యాంక్ జాబ్స్ అనేవి విడివిడిగా ప్రిపేర్ అవ్వకండి. ఇప్పుడు మనకి ముందున్న నోటిఫికేషన్స్ ఏంటి? ఎస్బీఐ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఇవన్నీ కూడా 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్సే, అప్రెంటిస్ పోస్ట్లే. బట్ మనం ప్రిపేర్ అయితే గనక పక్కా ఈ 3 బ్యాంకులలో ఒక జాబ్ మనకి ఉంటది. సో కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వాలి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా జాబ్ డీటెయిల్స్ ఏమిటో, ఎస్బీఐ మరియు యూనియన్ బ్యాంక్ తో పోలిస్తే ఏం తేడా ఉందో, ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో, మోడల్ క్వశ్చన్స్ ఏమిటో, అప్లై ఎలా చేయాలో అన్ని స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో రెడీగా ఉన్నారా? మొదలు పెడదాం. సో ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా జాబ్ డీటెయిల్స్ చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియాలో టాప్ 3 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో ఒకటి. ఈ బ్యాంక్ అప్రెంటిసెస్ యాక్ట్ 1961 కింద 5,000 పోస్ట్ అనౌన్స్ చేసింది. ఇది పర్మనెంట్ జాబ్ కాదు, ఒక సంవత్సరం కాంట్రాక్ట్. కానీ ఆ ఒక్క సంవత్సరం మీకు చాలా విషయాలు ఇస్తుంది. నెలకు 15,000 రూపాయల స్టైఫండ్ వస్తుంది. ప్రభుత్వ బ్యాంకులో పనిచేసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. బిఎఫ్ఎస్ఐ సెక్టర్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. భవిష్యత్తులో ఐబీపీఎస్ లేదా ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఎలిజిబిలిటీ చూద్దాం. గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. సో మన ఏజ్ వచ్చేసి 20 నుండి 28 ఇయర్స్, అంటే May 1, 2026 నాటికి క్యాలిక్యులేట్ చేసుకోండి. మన గ్రాడ్యుయేషన్ 4 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అంటే 2022 తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు అప్లై చేయవచ్చు. ఇంతకు ముందు అప్రెంటిస్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. అప్లికేషన్ ఫీజు చూద్దాం. సో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ కి 800 ప్లస్ జిఎస్టీ. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి 600 ప్లస్ జిఎస్టీ. సో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ వాళ్ళకి 200 ప్లస్ జిఎస్టీ. సో ఇప్పుడు 3 బ్యాంకుల కంపారిజన్ చూద్దాం. ఎస్బీఐలో ఏమో మనకి 7,150 పోస్టులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏమో 5,000, యూనియన్ బ్యాంక్ లో 1,865. మూడింటిలోనూ స్టైఫండ్ మనకి 15,000 వస్తాయి. సో మూడింటిలోనూ 1 ఇయర్ కాంట్రాక్ట్. అవునా? ఇప్పుడు ముఖ్యమైన తేడా చెప్తాను. ఎస్బీఐ ఎగ్జామ్ లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో అంటే 4 తప్పులకు 1 మార్క్ తగ్గుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో నెగిటివ్ మార్కింగ్ లేదు. యూనియన్ బ్యాంక్ లో కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు. అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జామ్ లో మీరు అన్ని క్వశ్చన్స్ ట్రై చేయవచ్చు, తెలియకపోయినా అటెంప్ట్ చేయవచ్చు, మార్క్ తగ్గదు. ఓకేనా? కానీ ఎస్బీఐ ఎగ్జామ్ లో ప్రతి సెషన్ కి సెపరేట్ టైమింగ్ ఉంటుంది. 15 minutes పర్ సెక్షన్ ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా టోటల్ 60 minutes లో అన్ని సెక్షన్స్ అటెంప్ట్ చేయవచ్చు. యూనియన్ బ్యాంక్ లో ఒక ఎక్స్ట్రా సెక్షన్ ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో అది లేదండి. ఓకేనా? సో ఇవి డిఫరెన్సెస్. సో ఇంకా మూడింటికి ఎగ్జామ్ సిలబస్ దాదాపు సేమ్. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. కాబట్టి ఒకేసారి ప్రిపేర్ అయితే 3 ఎగ్జామ్స్ కి రెడీ అయినట్టే. ఇప్పుడు ఎగ్జామ్ లో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ వచ్చే మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొదట రీజనింగ్. సో నేను స్క్రీన్ పైన క్వశ్చన్ ఇస్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ బ్యాంక్ ఈస్ కోడెడ్ యాజ్ BCPM దెన్ హౌ ఈజ్ లోన్ కోడెడ్? సో మనకి ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ లో ప్రిపేర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఆన్సర్ చెప్తాను. సో ఇక్కడ చూడండి, B కి D అంటే 2 పొజిషన్స్ ఫార్వర్డ్, A కి C అంటే 2 పొజిషన్స్ ఫార్వర్డ్. అంటే మనకి ఇప్పుడు N కి P, K కి M సేమ్ ప్యాటర్న్ అండి. సో లోన్ కి అప్లై చేయండి. అప్పుడు లోన్ కి అప్లై చేసినప్పుడు ఆన్సర్ అనేది NQCP అని వస్తుంది. L కి N, O కి Q, A కి C, N కి P అని వస్తుంది. ఓకేనా? సో కోడింగ్, డీకోడింగ్ లో ఎప్పుడు ఫస్ట్ 2 letters తో ప్యాటర్న్ ఫైండ్ చేయండి. బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ 2 నుండి 3 తప్పకుండా వస్తాయి. ఓకేనా? సో ఈ ప్యాటర్న్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక రెండో రీజనింగ్ క్వశ్చన్ చూడండి. Priya walks 10 kilometers north, then turns left and walks 5 kilometers, then turns left again and walks 10 kilometers. How far is she from her starting point? సో డయాగ్రామ్ డ్రా చేసుకోండి. అంటే నార్త్ కి 10 kilometers, తర్వాత లెఫ్ట్ టర్న్ అంటే వెస్ట్ కి 5 kilometers, తర్వాత లెఫ్ట్ టర్న్ అంటే సౌత్ కి 10 kilometers. సో నార్త్ కి 10 kilometers వెళ్ళి సౌత్ కి 10 kilometers వచ్చింది కాబట్టి నార్త్ సౌత్ సేమ్, కానీ వెస్ట్ కి 5 kilometers వెళ్ళింది కదా. సో అంటే ఆన్సర్ ఈస్ వెస్ట్ డైరెక్షన్, 5 kilometers.
సో ఈ ప్యాటర్న్ లో కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి రీజనింగ్ లో. ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ మోడల్ క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి. సో నెక్స్ట్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం. స్క్రీన్ మీద క్వశ్చన్ చూడండి. సో ఏ షాప్ కీపర్ బైస్ గుడ్ విస్ 100 అండ్ సేల్స్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 25%. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? సో పక్కా అండి. నేను బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మాత్రము ఇలాంటివి అయితే మోడల్ క్వశ్చన్స్ చాలా వచ్చేవి బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు. సో ఇక్కడ చూడండి, ఆన్సర్ మీరే ఫైండ్ అవుట్ చేసుకోండి, నాకు కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ రాయండి. ఓకేనా? సో ఇంకా రెండో క్వాంటిటీ క్వశ్చన్ చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹3,000 at 6% per annum for 2 years, how much? సో ఈ మోడల్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. దీనికి కూడా మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో రాయండి. సో ఇంకా మూడో క్వాంటిటీ క్వశ్చన్స్ చూడండి. ఆన్సర్ ఒక్కటే రాయండి. ఒకవేళ మీరు వేరే ట్రిక్స్ ఏమన్నా ఫాలో అయితే, ఈ ట్రిక్స్ యూజ్ చేస్తాను అని మీకు వేరే వాళ్ళకి చెప్పాలనిపిస్తే ఆ ట్రిక్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పొచ్చు. సో వాట్ ఈస్ 15% ఆఫ్ 480? 480 times 15 divided by 100 equals to 72. సో పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ 3 టాపిక్స్ నుండి క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ లో మినిమం 6 నుండి 8 క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూద్దాం. చాలా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. సో క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద ఎర్రర్, హీ డోంట్ నో వేర్ హిస్ కీస్ ఆర్. హీ అనేది ఏంటి? సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ కి ఏమొస్తుంది? డస్ నాట్. సో డోంట్ కాదు. ఓకేనా? కరెక్ట్ సెంటెన్సెస్, హీ డస్ నాట్ నో వేర్ హిస్ కీస్ ఆర్. సో రెండో ఇంగ్లీష్ క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద టీమ్ ఓన్ ద ఛాంపియన్షిప్ లాస్ట్ ఇయర్. సో ఇక్కడ ఏమొస్తుంది? హ్యావా, హ్యాజా, హ్యాడా, హ్యావ్ బీనా. సో ద టీమ్ అంటే ఏంటి? కలెక్టివ్ నౌన్ కదా, సింగులర్ వర్బ్ వాడాలి. లాస్ట్ ఇయర్ అంటే ఏంటి? పాస్ట్ టెన్స్, అంటే హ్యాడ్ వస్తుంది. ఓకేనా? సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మరియు టెన్సెస్ ఎర్రర్ బ్యాంక్ ఎగ్జామ్స్ లో చాలా రిపీట్ అవుతాయి. డైలీ 10 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాము. సో స్క్రీన్ మీద క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ IFSC? సో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నాను. ఇవి బేసిక్ గా చాలా టైమ్స్ మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ లో అడిగినవి. సో ఇలాంటి మోడల్స్ కంపల్సరీ వస్తాయండి. సో నేను కావాలంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత నా వీడియోని గుర్తుపెట్టుకొని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇవి రాకపోతే నన్ను అడగండి. అంటే ఇలాంటి మోడల్స్ అని చెప్తున్నాను, ఇవే క్వశ్చన్స్ అని చెప్పట్లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. విచ్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్స్ కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా? సో ఆన్సర్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. RBI ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్, ఇంకా మానిటరీ పాలసీ కంట్రోల్ చేస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రధాన మంత్రి ముద్ర యోజన? మీకు స్కీమ్స్ గురించి కూడా తెలియాలి, ఎందుకంటే మనకి బ్యాంక్స్ లో ఇవి అప్లై చేస్తారు కాబట్టి. సో ఆన్సర్ ఇస్, మీకు తెలుసు కదా, స్మాల్ బిజినెస్ కి 10 lakhs వరకు లోన్ ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ స్కీమ్ ఇది. సో ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి: శిశు, కిషోర్, తరుణ్. బ్యాంకింగ్ టర్మ్స్ అండ్ మరియు గవర్నమెంట్ స్కీమ్స్ డైలీ చదవండి. RBI, SEBI, ఇంకా నాబార్డ్, NPA, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఈ టర్మ్స్ మీనింగ్స్ తెలుసుకోండి. ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూద్దాము. సో మీరు ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుందండి. ఈ 3 బ్యాంక్స్ లో ఒక జాబ్ అనేది ఖచ్చితంగా మీ పేరు రాసి ఉంటుంది. ప్రిపేర్ అవ్వండి, కన్సిస్టెన్స్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ కొంచెం చూసుకుంటూ ఉండండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ డస్ RAM స్టాండ్స్ ఫర్? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అంటే కంప్యూటర్ లో కరెంట్లీ ఓపెన్ అయిన ప్రోగ్రామ్స్ ఇక్కడ స్టోర్ అవుతాయి. సో కంప్యూటర్ ఆఫ్ అయితే RAM డేటా పోతుంది. సో ఇలాంటివి. విచ్ షార్ట్ కట్ కీ ఈస్ యూజ్డ్ టు సెలెక్ట్ ఆల్ కంటెంట్ ఇన్ యర్ డాక్యుమెంట్? సో ఇలాంటివి షార్ట్ కట్ కీస్ తెలుసు కదా, Ctrl+A. సో ఇలాంటివి నేర్చుకోండి. కంప్యూటర్ సైన్స్ కి సంబంధించినవి బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ లోనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్? MS వర్డ్, Windows 11, Google Chrome, VLC ప్లేయర్. సో మనకి ఆన్సర్ ఏంటంటే Windows 11. Windows 11 సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ ని ఆపరేట్ చేసే సాఫ్ట్వేర్ అండి. MS వర్డ్, Chrome, VLC అన్ని కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో కంప్యూటర్ సెక్షన్ కి MS ఆఫీస్ షార్ట్ కట్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టైప్స్, ఇంటర్నెట్ బేసిక్స్, ఇవి కవర్ చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తాను. సో 3 బ్యాంకుల సిలబస్ సేమ్ కాబట్టి ఒకే ప్లాన్ తో ప్రిపేర్ అవ్వండి. డైలీ 2 గంటలు ఇలా డివైడ్ చేసుకోండి. సో ఎలా అంటే, మార్నింగ్ లో 30 minutes మీరు కరెంట్ అఫైర్స్ మరియు బ్యాంకింగ్ టర్మ్స్ చదవండి. ఆఫ్టర్నూన్ లో 45 minutes రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. ఈవినింగ్ లో 30 minutes క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. నైట్ లో 15 minutes ఇంగ్లీష్ గ్రామర్ మరియు కంప్యూటర్ రివైజ్ చేసుకోండి. సో ఇలా మీరు కన్సిస్టెన్సీ గా ప్రాక్టీస్ చేశారనుకోండి, వీక్ లో ఒకసారి ఫుల్ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ బుక్, అడ్డా 247 యాప్స్ లో ఫ్రీ మాక్ టెస్ట్ అవైలబుల్ గా ఉంటాయి. 60 minutes లో 100 క్వశ్చన్స్, అంటే ప్రతి క్వశ్చన్స్ కి 36 seconds మాత్రమే. స్పీడ్ పెంచుకోవడానికి డైలీ ప్రాక్టీస్ తప్పనిసరి అండి.
ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో బ్యాంక్ ఆఫ్ బరోడా జాబ్స్ 5,000 పోస్టులు ఉన్నాయి కదా, మీరు ఎలా అప్లై చేయాలంటే స్టెప్ 1, ముందు ఎన్ఏపిఎస్ లేదా ఎన్ఏటిఎస్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. అది మ్యాండటరీ అండి. తర్వాత బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి పోర్టల్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. స్టెప్ 3 ఏంటంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్, కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ స్టెప్ 4 లో ఫీ పే చేయాలి. జనరల్ మేల్ క్యాండిడేట్స్ కి 800 ప్లస్ జిఎస్టీ. ఓకేనా? సో అప్లికేషన్ సబ్మిట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ డేట్ జూన్ 8, 2026. ఇప్పుడే అప్లై చేయండి. ఇంకొకటి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇది గ్రాడ్యుయేటెడ్ జాబ్ కాదు. ఎగ్జామ్ రాయాలి, సెలెక్ట్ అవ్వాలి, తర్వాత అప్రెంటిస్ గా జాయిన్ అవుతారు. 1 సంవత్సరం తర్వాత పర్మనెంట్ జాబ్ ఇవ్వాలని బ్యాంక్ కి అబ్లిగేషన్ లేదు. కానీ ఆ ఎక్స్పీరియన్స్, సర్టిఫికేట్, బ్యాంకింగ్ నాలెడ్జ్ ఇవి మీ ఫ్యూచర్ కి చాలా వాల్యుబుల్. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. జాబ్ సెర్చ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ ఆపర్చునిటీ గురించి తెలియాలి కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.